ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఓ సామాన్య సేవ కాదు, అన్నదానమే కదా. ఎందుకులే అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఉందా? అయితే దయచేసి వీడియోని స్కిప్ చేయవద్దు, క్లిక్ చేసి దాటవేయద్దు. ఈ వీడియోలో ఉన్నది కేవలం బియ్యం, పప్పు అన్నదానం కాదు. ఇది ఓ బాబా భక్తుడి మనసు, కోరికలు నెరవేరిన అనుభూతి, భక్తుల ప్రేమతో జరిగిన మహాసేవ. మీ కోరికలు నెరవేరాలని ఉందా? మీరు చేస్తున్న పనులు ఆటంకం లేకుండా జరిగిపోవాలని ఉందా? ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మీపై భారం అయి ఉన్నాయా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసి మీ మనసును తాకనివ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం కేవలం నా ఒక్కరిదైన సహాయం వల్ల జరిగినది కాదు. నాలాంటి మీలాంటి మరోమంది సాయి భక్తులు తమకు తోచిన సహాయం చేసి ఈ సేవ జరిగేలా చేశారు. ప్రతి గురువారం ఈ సాయి అన్నదాన సేవ జరుగుతోంది. అందుకే ముందుగా ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సాయిబాబా అందరివాడు ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒక సాధారణ వీడియో కాదు. ఇది భక్తి, సేవ, దయ, ఆశీర్వాదం కలసిన పుణ్యమైన సందేశం. అన్నదానమే కదా, ఎందుకులే అని అనుకుంటున్నారా? అలా అనిపించినవారు ఈ వీడియోని పూర్తిగా మనసు పెట్టి చూడండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆటంకాలు, కోరికల ఆలస్యం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకే తెలుసుకుంటారు. ఈ వీడియోలో మీరు చూడబోతున్న అన్నదాన సేవా కార్యక్రమం నా ఒక్కరినే కాదు, మీలా చాలామంది సాయి భక్తుల సహాయంతో జరిగింది. కావున ముందుగా ఈ మహత్తర సాయి అన్నదానంలో సహాయం చేసిన ప్రతి ఒక్క భక్తుడికి మా ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. సాయిబాబా జీవితం అన్నదాన తత్వం. షిరిడీ సాయిబాబా జీవితం మొత్తం సేవతో నిండినది. ఆయన ఆశ్రమంలో కష్టపడే భక్తులకు, పేదవారికి, బీదవారికి అన్నదానమే ప్రధాన సేవగా కొనసాగింది. బాబా స్వయంగా వెజిటబుల్స్ కొనేవారు, చేత్తో కూరగాయలు కోసేవారు, బియ్యం దోసేవారు, వంట చేసి అన్నం పెడుతూ ఇలా అనేవారు, గ్రేటర్ దేన్ ఇచ్చే చేయి పై చేయి అవుతుంది, అందుకే తినే కన్నా తినిపించేవాడివి కావాలి. అన్నం పెట్టడం అంటే కడుపుని నింపడం కాదు, మనసుని నింపడం. ఒక భక్తుని అనుభవం స్కిట్ భాగం. ఒక యువకుడు కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఏ ఆశ లేకుండా బాబా దర్శనానికి వచ్చాడు. తన జీతం ఆలస్యమవుతోంది, పిల్లల చదువుల ఖర్చు పెరిగింది, భార్య ఆరోగ్యం బాగోలేదు. అతడు దేవాలయం బయట కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవ్వరూ చూడలేదు, కాని బాబా చూశారు. ఊరూరా తిరిగి భిక్ష మెక్కడానికి వెళ్ళని ఆ యువకుడి దగ్గరకి ఒక సాయి భక్తుడు అన్నం ప్యాకెట్ ఇచ్చాడు. అతను తిన్నాడు. ఒకరికి చెప్పకపోయినా తన గుండె లోతుల్లో ఇలా అనుకున్నాడు, గ్రేటర్ దేన్ ఈరోజు బాబానే నన్ను తినిపించాడని నమ్ముతున్నా. ఆ తినే సమయంలో అతడి గుండె ఊపిరి పీల్చుకుంది. మనోధైర్యం వచ్చింది. ఒక నెలలో అతడి పరిస్థితి మార్చిపోయింది. బాబా మాటల్లో అన్నదానానికి విశిష్టత. సాయిబాబా ఇలా చెప్పారు, గ్రేటర్ దేన్ తినే వారికి తినిపించడం పుణ్యానికి మొదటి అడుగు. నాకు పుష్పాలు వద్దు, ఆకలితో ఉన్నవాడికి పెట్టిన అన్నం అదే పుష్పార్చన. అన్నదానానికి దక్కే పుణ్యం ఏ యజ్ఞానికి, ఏ జపానికి దక్కదు. కడుపు నిండినవాడు భగవంతుని కృతజ్ఞతతో మనసారా చూస్తాడు, అది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు సేవ మనందరి భాగస్వామ్యం. ఈ రోజు మీరు చూస్తున్న సాయి అన్నదాన సేవా కార్యక్రమం మీరే అందించిన సహాయం వల్ల సాధ్యమైంది. ఒక్కరే చేయలేం, కానీ కలిసే చేస్తే ఎంతో మందికి కడుపు నిండుతుంది, ఆశ నిండుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు మీరెవరైనా పంపిన ఆ సహాయ రూపాయి వల్లే. ఈ వీడియో చూస్తున్న మీరు మీ తల్లిదండ్రుల జ్ఞాపకంగా, మీ పుట్టినరోజు, మీ పెళ్లిరోజు సందర్భంగా, లేదా ఒకరి కోసం ప్రార్థనగా ఒకవేళ అన్నదానం చేయగలరంటే మీ జీవితంలో పుణ్యం చేరుతుంది. మీరు నేరుగా సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా సంప్రదించండి. 768,98,85,861. మీరు ఇచ్చిన సహాయం ఒక ఆకలితో ఉన్నవాడి మడిలో సంతోషంగా పడుతుంది. మన జీవిత ప్రయాణంలో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనసుని గడ్డిగా కాకుండా మృదువుగా మార్చుకోవాలి. దానికి మొదటి అడుగు దయ,
రెండవ అడుగు సహాయం, మూడవది అన్నదానం. బాబా చివరి మాట, గ్రేటర్ దేన్, ఆకలితో ఉన్నవాడు మీకు ఎదురైతే అది నా పంపిణీ. అతనికి అన్నం పెట్టడం, నాకు నీరాజనం పెట్టడమే. ఓం సాయిరామ్. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి శుభం కలగాలి, ఆయురారోగ్యం కలగాలి, కోరికలు నెరవేరాలి. మీ చేతుల వల్ల ఒక పేదవాడి కడుపు నిండితే బాబా చేతులు ఆశీర్వదించేలా మారతాయి.